హైవే ప్రమాదానికి సంబంధించి 5గురు విద్యార్థుల ప్రాణాలు తీసిన వ్యవహారంతో ప్రారంభమైనటువంటి కథ ఏదైతే ఒక దుర్మార్గపు పాపం బయటపడి వేటాడుతోంది. ఓవరాల్గా ఈ కేసులో పోలీస్ కస్టడీలో వెంకటనాయుడు ఉన్నాడు. 22 కార్లు స్వాధీనం చేసుకున్నారు. కార్లతోనే అందరినీ కొనేస్తున్నాడు ఇతను. చిలకలూరుపేట దగ్గర ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు 5గురు మృతికి కారణమైన కేసులో ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడుతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్లో ఉన్న నిందితులు ఈ నెల 22 వరకు పోలీస్ కస్టడీకి పంపేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. వీళ్ళతో పాటు మరో 2 అంజీ భానుప్రకాష్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులు విక్రయించిన 22 కార్లని గ్రామీణ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వెంకటనాయుడు బృందంతో పాటు మరో 2 నిందితులు అంజీ భానుప్రకాష్లు ఫైనాన్స్ కింద తాకట్టు పెట్టుకున్న కార్లతో పాటు అపహరించిన కార్లను కూడా పోలీసు రాజకీయ నాయకులకి తక్కువ ధరకి ఇచ్చి మభ్యపెట్టేవాడు. ఈ క్రమంలో వెంకటనాయుడు తండ్రి పోలీసు శాఖలో కొందరు ఉన్నతాధికారులకి తక్కువ ధర కార్లు ఇప్పించి తాను చేయాలనుకున్న పనులు చక్కబెట్టుకునేవారు. వాళ్ళందరితో వెంకటనాయుడు ఇష్టానుసారం వ్యవహరించేవాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లలో పోలీసులు రాజకీయ నాయకులకు అమ్మినవి లేవు. అవేమయ్యాయో తెలియాల్సి ఉంది. స్వాధీనం చేసుకున్న కారులో విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, నకరికల్లు, చిలకలూరుపేట, మాచర్ల, గురజాల ప్రాంతాలకు చెందిన వాటితో ఈఎంఐ చెల్లించడం ఉన్నాయి. ఒంగోలులో కొందరికి కార్లు విక్రయించారన్న సమాచారం మేరకు దర్యాప్తు బృందం ఒంగోలు వెళ్ళగా అక్కడ కార్లు లభించలేదు. పల్నాడు జిల్లాలో ప్రజాప్రతినిధి 4 కార్లు అమ్మినట్టు తొలి చెప్పిన వెంకటనాయుడు విచారణలో ఎవరికి కార్లు అమ్మలేదని చెప్పాడు. ఎన్ని కార్లు ఫైనాన్స్లో తీసుకున్నారు, ఎన్ని ఎవరికి విక్రయించారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులకి అతడు సహకరించట్లేదు. అంటే రాజకీయ నాయకులకు ఇచ్చినటువంటి కార్లు బయటకు వస్తే రాజకీయ నాయకులు తను ఏమైనా చేస్తారేమో అన్నటువంటి ఉద్దేశంతో బయట పెట్టట్లేదు. పోలీసులు కూడా అది పక్కన పెట్టేశారన్నమాట.